నిశ్చితార్థ కార్యక్రమంలో పాయసం తిని 15 మందికి వాంతులు విరేచనాలు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబలదేవ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స. నిశ్చితార్థ కార్యక్రమంలో పాయసం తిన్న 15 మందికి వాంతులు విరేచనాలు. ఆయన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబలదేవర చెరువు మండలం బత్తినపల్లిలో కలకలం రేపింది. గ్రామంలో ఓ నిశ్చితార్థ కార్యక్రమానికి సోమవారం మధ్యాహ్నం బంధువులందరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే శుభకార్యం నిర్వహిస్తున్న ఇంట్లో వండినటువంటి పాయసం తిన్నారు. ఆ రోజు రాత్రి 5గురికి వాంతులు విరేచనాలు అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి వాంతులు విరేచనాలు అవుతున్న వారి సంఖ్య 15కు చేరింది. ఈ క్రమంలో విష ఆహారం తినడం వల్లే ఇలా జరిగి ఉంటుందని శుభకార్యానికి వెళ్లిన వారందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. వాంతులు విరేచనాలు తగ్గకపోవడంతో బాధితులందరూ ఓబులదేవ చెరువు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవ అందించిన డిప్యూటీ డిఎం హెచ్ఓ సునీల్ మాట్లాడుతూ ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రమాదం ఏమీ లేదని అన్నారు. విషయం తెలిసిన వెంటనే గ్రామంలో ఇంటింటా సర్వే నిర్వహించి ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అని ఆరా తీసినట్లు తెలియజేశారు. పాయసంలో వాడిన సేమియాలు వాడుక గడువు తీరిన తర్వాత వాడటం వల్లే ఇలా జరిగి ఉంటుందని ఆయన తెలియజేశారు. బత్తినపల్లి ఎక్కడది? కొండమల్ల డవరలపల్లి పంచాయతీ బత్తినపల్లి. విశేషంలో భోజనం చేయడం వలన ఆ రోజు కొంచెం బాగానే ఉన్నది. నైట్ తర్వాత ఉదయం 5 గంటల నుంచి కొంత జనానికి వాంతులు పేదలైనాయి. తర్వాత ఎక్కువ చలి జ్వరం వచ్చినది. ఆ రోజు పగలు కొంత జనం అక్కడ చూపించుకున్నారు, ట్యాబ్లెట్లు తీసుకొని వేసుకున్నారు. సాయంత్రం అయ్యాలకే ఎక్కువ జ్వరాలు, ఎక్కువ వాంతులు విరేచనాలు ఎక్కువ అయ్యాలకి మళ్ళీ సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు. సార్ వాళ్ళు వచ్చి అక్కడ క్యాంపు అరేంజ్మెంట్ చేసి ఆర్డిటి స్కూల్లో ఎక్కువ పేషెంట్లకు ఎక్కువ విరేచనాలు జ్వరాలు ఎక్కువ ఉండే వాళ్ళకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తర్వాత సిలిండర్లు పెట్టి ఇప్పుడైతే కొంచెం బాగానే ఉన్నది. అలా అన్నము, వంకాయ కూర, 2 ఉప్పు రసము, పాయసం తిన్నాం సార్. ఎప్పుడు జరిగింది? సోమవారం జరిగింది సార్. మంగళవారం తెల్లవారుజాము నుంచి నిన్న పొద్దున్న నుంచి తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అయింది. ఒకరికి ఒకసారి బయటకు వచ్చింది సార్. ఎంతమంది సార్? 20 మంది పైన. వాళ్ళు కొంచెం బాగున్నారు సార్. వీళ్ళు వచ్చి ఇంజక్షన్లు బాటలు పెట్టారు ఊర్లో. వాళ్ళు బాగుండరు ఉన్నారు, మేము కొంచెం ఎక్కువ ఉండరు. 11 గంటలకి ఏదో పాయసం తిని ఎంగేజ్మెంట్లో అందరూ కొంతమందికి వాంతులు బేదలైనాయి. నిన్న సాయంకాలం ఒక 6-7 మెంబర్స్కి వాంతులు బేదలైనాయి. మేము ఇంటింటికి హౌస్ టు హౌస్ సర్వే పంపించినాము. దాంట్లో తెలిసింది ఒక 20 మెంబర్స్కి వాంతులు బేదలైనాయి. అందరికీ ఒక 7 మెంబర్స్కి ఓడిసి పిహెచ్సికి పంపించినాము. వాళ్ళకి నిన్న రాత్రి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించినాము, పొద్దున్నే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించినాము. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఇక్కడ ఇంటింటికి హౌస్ సర్వే చేయించినాము. ఒక 4-5 మెంబర్స్కి వాంతులు బేదలు అవుతాయి అన్నారు. వాళ్ళకి ఇక్కడే బాటిల్స్ పెట్టించేసినాము. వాళ్ళు ఇప్పుడు అందరూ స్టేబుల్, డేంజర్లో అనే వాళ్ళు ఎవరు లేరు. మిగతా సాయంకాలము పెట్టిస్తాము. రేపు ఇక్కడే క్యాంప్ జరుగుతుంది. అందరూ బాగా అయ్యేంత వరకు మేము క్యాంప్ పెట్టి మళ్ళీ మేము క్లోజ్ చేస్తాం. సేమియాలు తినేదాని వల్లే సేమియా పాయసం డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళు తీసుకొచ్చి అదే వండింది. అలా తినిన వాళ్ళకి మాత్రమే అయిండేది. ఇట్లా మిగతా వాళ్ళు ఎంగేజ్మెంట్లో వాళ్ళకి ఏమీ కాలేదు. ఒక 10 to 20 మెంబర్స్ వాళ్ళు మాత్రమే తిన్నారంట. అది వాళ్ళకి మాత్రమే అయింది. చెప్పండి. బత్తినపల్లి గ్రామంలో ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనేది చేశారు చిన్నపల్లి ఇంటి దగ్గర. అక్కడ మరుసటి రోజు అక్కడ ఉన్న జనాలకి, అక్కడ ఉన్న తినిన వాళ్ళకి విరోచనాలు, వాంతులు, బేదలు అవడం జరిగింది. దాంట్లో మొత్తం 25 కేసులు వాంతులు, బేదలు అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి రిపోర్ట్ వచ్చినాక మనం అక్కడికి వెళ్ళి మెడికల్ క్యాంప్ పెట్టి, అక్కడ ఉన్న స్కూల్లో ఉన్న ఒక ఆర్డిటి స్కూల్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకున్న సిమ్టమ్స్ని వాళ్ళకున్న దాన్ని బట్టి అందరికీ అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చినాము. దాంట్లో కొంచెం బాగాలేని వాళ్ళకి కొంచెం 7 మంది వరకు
108 పిలిపించి 108 నుంచి పిఎస్సి పంపించి ఇక్కడ వాళ్ళకి క్యాన్లా పెట్టేసి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టేసి ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు పరిస్థితి అయితే బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ క్యాంప్ అయితే అక్కడే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకేమైనా సమస్యలు రాకుండా చూసుకుంటాం.